హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే పిల్లల కోసం పిల్లల హిమోగ్లోబిన్ పెంచి ఎముకలు దృఢంగా చేయడానికి నేనైతే పల్లి చిక్కీ చేస్తున్నానండి. ఇది ఎగ్జామ్స్ టైం కదండి, పిల్లలకి బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి కదా. ఇది మనం రోజుకు ఒక చిక్కీ ఇచ్చామంటే చాలండి, పిల్లలు ఇష్టంగా తింటారు. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. చూసారు కదా, నువ్వులు పల్లీల చిక్కీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను 1/2 కేజీ పల్లీలు తీసుకున్నానండి, 1/2 కేజీ నువ్వులు తీసుకున్నాను, బెల్లం 1/2 కేజీ కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం పల్లీలు వేగాలంటే చాలా సమయం పడుతుందండి. అదేంటంటే పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టి, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. చాలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే పల్లీలన్నీ ఈవెన్గా వేగాలి. ఇప్పుడు నేను బెల్లాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా, పల్లీలు వేగడానికి టైం పడుతుంది, కొంచెం ఓపిక ఉండాలి పల్లీ చిక్కీ చేయాలంటే. ఇంకేంటంటే వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కూడా చేసుకోవాలి. పల్లీలు అనేవి చాలా జాగ్రత్తగా వేపుకొని, మాడే అనుకోండి టేస్ట్ చేదెక్కుతుంది, టేస్ట్ పోతుంది అనమాట. చిక్కీ అనేది చేదొచ్చేస్తుంది. చూసారు కదా, మంచి కలర్ మారిపోయి మంచిగా వేగాయండి, ఈవెన్గా వేగాయి అనమాట. అప్పుడు మనం వేపేదాన్ని బట్టి పొట్టు కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి. నేనైతే ఇంతకుముందు పొట్టు తీయకుండా చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి తినడానికి ఇష్టంగా ఉండాలి కదండి, అందుకే పొట్టు తీస్తున్నాను. ఇలా ఒక అర్ధగంట ఆరబెట్టాక మనకి పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు అదే స్టవ్ పైన మళ్ళీ బాండీ పెట్టుకొని నేను తీసుకున్న 1/2 కేజీ నువ్వులు కూడా వేయించుకోవాలండి. నువ్వులు కూడా చాలా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టి ఏంటంటే మాడిపోతే టేస్ట్ అనేది పోతుందన్నమాట. చూసారు కదా, నువ్వులు ఇలా వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. నువ్వులు వేగాయంతే మీకు తెలుసు కదండి, నువ్వులు వేగితే చిటపట్లాడతాయి కదా, అప్పుడు ఇవి దించేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ నువ్వులు మనకెంత మహిళలకి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా అండి చాలా బలవర్ధకమైన ఆహారం. ఎముకలు దృఢంగా ఉంటాయి. మనకి పాలల్లో లేని అధికమైన కాల్షియం నువ్వుల్లోనే ఉంటుందండి. చూసారు కదా, నువ్వులు వేగి చిటపట్లాడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగాయని అర్థం. ఇప్పుడు ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా గాలికి ఆరనివ్వాలండి, చల్లారితేనే మంచిది. చూసారా, వేగితే మంచి స్మెల్ వస్తుందండి. నువ్వులు కూడా చాలా బాగుంటాయి. అలా రోజుకు ఒక స్పూన్ తీసుకున్న నువ్వులు చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. ఇప్పుడు నేను తీసుకున్న 1/2 కేజీ బెల్లాన్ని చిదుపు కొట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న గ్లాస్, చూసారు కండి, ఆ గ్లాస్తో చిన్న గ్లాస్ ఎసరు పోసుకున్నానండి. ఇదేనండి గ్లాసు, చాలు, ఎసరు సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు పల్లీల పొట్టు ఎలా తీయాలో చూద్దాం రండి. మీకు చేతులతో నలపడం ఇష్టం లేకపోతే ఒక టవల్, మన హ్యాండ్ కర్చీప్ ఉంటుంది కదండి, అది పెట్టి ఇలా పామేసామంటే తొందరగా పొట్టు అనేది వచ్చేస్తుంది. పొట్టు అనేది ఈవెన్గా తీస్తేనే బాగుంటుందండి చిక్కీ అనేది. పిల్లలకి అలా అయితే ఇష్టంగా తింటారు. చూసారు ఎంత ఈజీగా వస్తుందో పొట్టు అనేది. అవి పల్లీలు అనేవి మంచిగా ఈవెన్గా వేయాలి, ప్లస్ చల్లారాలండి. చల్లారితే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది. చూసారా, బెల్లం పాకం కడుతుంది. నేనైతే బెల్లాన్ని అయితే ముదురు పాకమే కట్టిస్తానండి, ఎందుకంటే చిక్కీ అనేది క్రిస్పీగా ఉండాలి కదా, క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. లేకపోతే పాకం ముదురు కట్టకపోతే చిక్కీ అనేది బంకగా అంటుకుంటూ ఉంటుంది. చూసారు కదా, పొట్టు అనేది ఎక్కడా లేకుండా అన్నీ వచ్చేసాయి. చూసారు కదండి, ఇలా ఉంటే పిల్లలకు కనపడుతుంటే ఇష్టంగా తింటారనమాట. పొట్టుతో అయితే కొంచెం తినడానికి ఇష్టపడరు కదా. ఇలా అయితే పాకం వచ్చిందండి. నేనైతే ముదురు పాకం పడితే ఈలోపు నెయ్యి కానీ, మీకు ఇష్టమైతే ఆయిల్ కానీ, మనం చిక్కీ ఆరబోసే ప్లేట్కును ఈ చపాతీ కర్ర ఉంటుంది కానీ, చపాతీ కర్ర కూడా ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మన చేతి కాలుతూ ఉంటుంది కాబట్టి చపాతీ కర్రతో ఈజీగా చిక్కీని పాముకోవచ్చు. పాకం అనేది రెడీ అవుతుందండి. ఇదంతా కొంచెం ప్రాసెస్ టైం కట్టి కొంచెం ఓపికతో చేసుకోవాలన్నమాట, టైం పడుతుంది కాబట్టి. మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాకం రెడీ అయిందో లేదో ఈజీగా చూసుకోవచ్చండి. తెలియని వాళ్ళైతే పాకం అనేది మనం వాటర్లో వేసుకున్నప్పుడు ఎమ్మటే గట్టి పడిపోతుందండి, అప్పుడు అసలు స్ట్రాంగ్గా తయారవుతుంది. అప్పుడు మనకి పాకం అనేది వచ్చిందని అర్థం. చూసారా, అలా వేయగానే గట్టి పడిపోతుంది, లేకపోతే సాగి వాటర్లో కలిసిపోద్దండి. చూసారు కదా, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా పల్లి చిక్కీకి పాకం అనేది రెడీ అయిపోయిందండి.
సో వాటర్లో వేయగానే పాకం అనేది ఎమ్మటే గట్టి పడిపోద్ది అనమాట. ఇప్పుడు నువ్వులు, వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు వేసి మనం కలుపుకోవాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. కొంచెం క్వాంటిటీ ఎక్కువే కాబట్టి మనం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. హ్యాండ్ టవల్ ఒకటి తీసుకొని బాగా మిక్స్ చేసేసి కడాయిని చేతితో పట్టుకోవాలండి. అటు ఇటు పక్కకు జరుగుద్ది కాబట్టి. ఇవైతే మనం బజార్లో కొనకుండా ఈ ఇంట్లోనే ఈజీగా పిల్లలకు తయారు చేసి పెట్టొచ్చండి. నేను చెప్పే ప్రాసెస్ని ఒకసారి ఫాలో అయ్యారంటే. చూసారు కదా, ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని మనకి మంచిగా రౌండ్ షేప్లోకి పాముకోవచ్చు అనమాట. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదండి, చాలా జాగ్రత్తగా చేయాలి. చూసారు కదా, చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. అసలు చేతితో పట్టుకుంటే బొబ్బలు వస్తాయండి. అందుకే నేను చపాతీ కర్రకు ఆయిల్ రాసి ఇలా రౌండ్ షేప్లోకి చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈవెన్గా రౌండ్గా ఫామ్ అయింది. ఎంతో టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. పిల్లలకి ఇలా మనం రోజులో ఒక్కసారి 1 టైం ఇలా ఇచ్చామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు నేను ఇప్పుడు పాకం అనేది గట్టిగా లేదు కదండి, అందుకే ఈ టైంలోనే నేను చిక్కీకి ఫిష్ షేప్ కట్ చేసుకుంటున్నాను చాక్తోనే. పాకం గట్టి పడితే మనకు కట్ చేయడం కుదరదు కాబట్టి, కాకపోతే జాగ్రత్తగా చేసుకోవాలండి. పాకం అనేది చిక్కీ అనేది వేడి మీద ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ప్రాసెస్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారుగా, స్క్వేర్ షేప్ కట్ చేసుకుంటున్నాను చాక్తోనే. చాలా హెల్దీ అండి. ఎప్పుడు రొటీన్గా నేను పల్లీలతో చేస్తాను. ఈసారి ఏంటంటే నువ్వులతో కూడా చేసేసాను. ఇది సపరేట్గా కాకుండా ఇలా చేసేసాను. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకైనా పర్వాలేదు ఒక చిక్కీ ఇచ్చారంటే పిల్లలకి ఎంతో హెల్త్, ఎముకలు దృఢంగా ఉంటాయి, బ్లడ్ అనేది వస్తుంది. చాలా మంచిదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం ఎంత క్వాంటిటీ అనేది చేసినా మనం చేసే విధానాన్ని బట్టి మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి చిక్కీ. ఇప్పుడు మనం దీన్ని చాకులు తీసుకొని కదల్చాల్సిన ఉట్టిగా పల్లాన్ని మోదితే చాలండి, మనకి చిక్కీ ఏదైనా ఉడిపడుతుంది. ఇప్పుడు మన షేపులు కట్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అందుకేనండి పాకం చిక్కీ వేడిగా ఉన్నప్పుడు నేను కట్ చేసుకున్నాను అనమాట ఈ షేప్లోకి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మనం ఇంట్లో చేసుకొని తింటే ఆనందం వేరండి. మనం ఇప్పుడు షాపులలో కొంటున్న వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు కదా, కాలుతో తొక్కుతున్నారు, చూస్తుంటే భయం వేస్తుంది. అందుకే పిల్లలకు బయట కొనేయడం బదులు మనం ఇంట్లోనే ఇలా హెల్తీ చేసి పెడితే చాలా మంచిదండి. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే పల్లి చిక్కీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది.